హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనకు స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ అనేటువంటి న్యూ టెక్స్ట్ బుక్ గురించి వివరించాను. ఇందులో వైయక్తిక భేదాల యొక్క నిర్వచనాలు, ప్రజ్ఞా నిర్వచనాల గురించి వివరించాను. ఇందులో 3 చాప్టర్స్ మనకు వైయక్తిక భేదాల అభ్యాసనము, మూర్తిమత్వము అని. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము గురించి, ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకుందాము. ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకునే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజ్ఞా సిద్ధాంతాలు మనకు 5 రకాలు ఇచ్చారు. ఏకకారక సిద్ధాంతము స్టెర్న్, ద్వికారక సిద్ధాంతము స్పియర్మన్, బహుకారక సిద్ధాంతాన్ని థార్న్డైక్, సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్టన్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతము గిల్ఫర్డ్ మనకు కనిపెట్టారు. మధ్య మధ్యలో నాకు తెలిసిన పాయింట్స్ కూడా చెప్తాను, ఈ టెక్స్ట్ బుక్లో ఉండేటివే కాకుండా. ఇప్పుడు ఫస్ట్ ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతాన్ని బినెట్, టెర్మన్, స్టెర్న్ లాంటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రాలు రూపొందించారు అని ఇక్కడ ఇచ్చారు. దీన్నే మనకు సాంప్రదాయక నియంత్రిత్వ సిద్ధాంతం అని కూడా అంటారు. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశము, ఒకే ఫ్యాక్టర్ ఉంటుందని. ఒకే వ్యక్తిలో ఒక వ్యక్తి లెక్కలో మంచి తెలివితేటలు కనపరిస్తే అతను ఈ సైన్స్లోను, సాంఘిక శాస్త్రంలో, చిత్రకళ, సంగీతం మరి ఇంకేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞను చూపుతాడని ఈ సిద్ధాంతము వాదిస్తుంది. కానీ ఇలా అందరూ ఇలా ఉండరు. ఎందుకంటే ఒక వ్యక్తిలో మ్యాథ్స్ మాత్రమే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఇంగ్లీషు, సోషల్లో ఇలాంటి వాటిలో వీక్గా ఉంటారు. కాబట్టి ఈ ఏకకారక సిద్ధాంతం అనేది మనకు రాంగ్ అని తెలుస్తుంది, తప్పు అంటే ఈ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బినే వ్యక్తి యొక్క దేశం ఏదంటే ఫ్రాన్స్ దేశము. ఏ దేశస్థుడు అంటే ఫ్రాన్స్ దేశస్థుడు. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటాము. దీన్నే ఇంకా ఏమని పిలుస్తామంటే సాధారణ సిద్ధాంతము, లేకుంటే సాధారణ ప్రజ్ఞ, లేకుంటే సామాన్య కారక సిద్ధాంతం అని కూడా అంటారు. ఇక్కడ మనకు ఈ సిద్ధాంతాన్ని మనకు ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో ఏం చెప్తారంటే బినే ప్రతిపాదించాడని చెప్తాడు. ఫస్ట్ బినే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్ని ఇంకా బలపరిచింది వాళ్ళు ఎవరంటే టెర్మన్ మరియు స్టెర్న్గా చెప్తారు. ఇది సైకాలజీ మాస్టర్ నాగేశ్వరరావు చెప్పిన పాయింట్ ఇది. ఇతను బలపరిచాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బినే, టెర్మన్, స్టెర్న్లు బలపరిచాడు అని ఏకకారక సిద్ధాంతం అని చెప్పాడు. ప్రజ్ఞలు అంటే ఇక్కడ ప్రజ్ఞలో ఉండే కారకాలలో ఇక్కడ ఒకే ఒక కారకం ఉంటుందని చెప్పినాడు. ఈ ప్రజ్ఞ అంటే మనకు తెలుసు, ఏమి గ్రాహక శక్తి, అమూర్త శక్తి, సమస్య పరిష్కార శక్తి, సామాన్య కారక శక్తి, ఇవన్నీ కూడా ప్రజ్ఞ అని తెలుస్తుంది. సామాన్య కారకము కానీ సాధారణ కారకము కానీ జీ ఫ్యాక్టర్ అని అంటారు. ఇందులో ఉండే కారకాన్ని ఏమంటామంటే మనము సామాన్య కారకము, లేకుంటే సాధారణ కారకము, లేదా జీ ఫ్యాక్టర్ అని అంటాము. అన్ని సామర్థ్యాలు మనకు పనిచేస్తున్న అన్ని సామర్థ్యాలు సమానంగా పనిచేస్తున్నాయి అని చెప్తాడు ఇక్కడ. కానీ ఇలా అన్ని సామర్థ్యాల్లో ఒకే విధంగా పనిచేస్తూ మనము ఉంటామని సమానంగా ఉంటాయని చెప్పాడు. అన్ని సామర్థ్యాలు ఒకే స్థాయిలో ఉంటాయని చెప్పాడు. కానీ ఈ సిద్ధాంతం అన్ని స్థాయిలు ఒకే స్థాయిలో ఉంటుందని చెప్తుంది. కానీ ఇది మనకు రాంగ్. ఎలా అంటే నెక్స్ట్ కారకము దీనిలో ఉన్న లోపాన్ని ఇక్కడ సరిచేస్తుంది చూడండి. ద్వికారక సిద్ధాంతము. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే చార్లెస్ అన్న, ఇక్కడ కార్లెస్ అన్న కూడా ఒకటే. ఇంగ్లీష్లో CHRLES అనేది పలకడము, కార్లెస్ కూడా పలుకుతారు. చార్లెస్ స్పియర్మన్ అన్న, కార్లెస్ స్పియర్మన్ అన్న అంతా ఒకటే. ఇతను ఇంగ్లాండ్ దేశస్థుడు. కార్లెస్ స్పియర్మన్ ఇంగ్లాండ్ దేశస్థుడు. చార్లెస్ అన్న, కార్లెస్ అన్న ఒకటే. ఇతని గ్రంథం ఏం రాశాడంటే ది ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. చూడండి, ది ఎబిలిటీస్ ఆఫ్ అంటే మానవ సామర్థ్యాల గురించి ఈయన గ్రంథం రాశాడు. ప్రజ్ఞలో ఎన్ని కారకాలు ఉంటాయి ఇక్కడ? జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్. దీన్ని ఏమంటాము? సామాన్య కారకము, నిర్దిష్ట కారకం అంటాము. స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్. ఈ విధంగా 2 కారకాలు ఉంటాయి. ఇందులో జీ ఫ్యాక్టర్ అనేది ప్రతి సామర్థ్యానికి
మనకు సమానంగా ఉంటుంది. ఇక్కడ నిర్దిష్ట కారకం అన్నాడు కదా, ఎస్ ఫ్యాక్టర్ అనేది. ఇది ఏం తెలియజేస్తుందంటే ప్రతి సామర్థ్యంలో కొంత సామాన్య కారకమే కాకుండా కొన్ని ప్రత్యక్ష లక్షణాలు సూచించే నిర్దిష్ట కారకాలు ఉంటాయని దీన్ని స్పియర్మన్ నిర్దిష్ట కారకం అని కూడా అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ మనకు క్రీడా సామర్థ్యం, ఒక వ్యక్తిలో ఉన్న క్రీడా సామర్థ్యం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎస్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యంకి ఎస్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎందుకంటే ఆయన సంగీతంలోనే స్పెషలిస్ట్. క్రీడాకారులు సచిన్ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళకి ఎస్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అని ఇక్కడ చెప్తామన్నమాట. ఈ ఎస్ ఫ్యాక్టర్ అంటే ఎందుకంటే వేగము, భౌతిక శక్తి, నిర్దిష్ట కారకాల వలన ఈ విధంగా ఎస్ ఫ్యాక్టర్ అనేది బాగా ఉంటుందని చెప్తారు ఇక్కడ. జీ ఫ్యాక్టర్కి ఎస్ ఫ్యాక్టర్కి ఇక్కడ తేడా చూడండి. అన్ని సామర్థ్యాల్లో కేంద్రకమై ఉంటుంది, అంటే అన్ని సామర్థ్యాల్లో ఒకే విధంగా ఉంటుందని చెప్తాము, కానీ ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. ఇక ఒకే సామర్థ్యానికంటే సంగీతం అంటే సంగీతం, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, సైన్స్ అంటే సోషల్ ఒక సామర్థ్యానికి పరిమితమై ఉంటుంది. ఎస్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అన్ని విషయాల్లో సమానంగా ఉంటుంది. ఇంక జీ ఫ్యాక్టర్ అనేది అన్ని విషయాల్లో సమానంగా ఉంటుంది. ఒకే వ్యక్తుల కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకే వ్యక్తిలోనే కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. వ్యక్తికి మధ్య భిన్నంగా తేడా ఉంటుంది. ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేసేది జీ కారకాన్ని. ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేటివి దేన్ని మాపనం చేస్తారు? జీ కారకాన్ని మాపనం చేస్తాయి. ఈ నిర్దిష్ట పరీక్షలు అనేటివి ఎస్ కారకాన్ని మాపనం చేస్తాయి. ఇక్కడ వ్యక్తిలో ఉండే ఇది సాధారణ ప్రజ్ఞ, జీ ఫ్యాక్టర్. ఇందులో ఇది వ్యక్తిలో ఉండే నిర్దిష్టమైన ప్రత్యేకమైనటువంటి ప్రజ్ఞ. ఇక్కడ మనకు అడగచ్చు, ప్రత్యేకమైనటువంటి ప్రజ్ఞ ఎందులో వస్తుందంటే ఎస్ ఫ్యాక్టర్. ప్రత్యేకము అంటే స్పెషల్, నిర్దిష్టం అంటే ఒక పర్టికులర్. ప్రజ్ఞ ఎందులో ఉంటుందంటే నిర్దిష్ట కారం ఎస్ కారకం. ఈ జీ కారకం అనేది ఆనువంశికంగా సంక్రమిస్తుంది. ఆనువంశికం వల్ల ప్రభావితం కూడా అవుతుంది. ఇదేమవుతుంది, ఆనువంశికత వచ్చినప్పటికి కూడా వస్తుంది, కానీ పరిసరాల వల్ల ప్రభావితం అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చోట పుట్టింటాడు, ఇంకొక చోట ఇప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళ దగ్గర కానీ క్రీడాకారుల వాళ్ళ దగ్గర కానీ పెరిగితే కూడా వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. అట్లా పరిసరాల వల్ల ప్రభావితం అవుతుందని ఇక్కడ ఆనువంశికంగా వస్తుంది, కానీ ఎస్ కారకము పరిసరాల వల్ల ప్రభావం అవుతుందని చెప్తున్నాను. అన్ని సామర్థ్యాల్లో కేంద్రకంగా ఉంటుంది, ఇది ఓకే. ఇది అన్ని సామర్థ్యాల్లో వేరువేరుగా ఉంటుంది, కానీ ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. శిక్షణ ద్వారా మెరుగుపరచుకోలేము. ఇక్కడ ఇది జీ ఫ్యాక్టర్ అనేది శిక్షణ ద్వారా మెరుగుపరచుకోలేము. ఇది శిక్షణ ద్వారా మెరుగుపరచుకోవచ్చు. ఎందుకంటే ఒక సామర్థ్యం పైన ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక దానిపైన ఇంట్రెస్ట్ చూపించినారంటే, దానికి ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇచ్చినారంటే ఆ కారకము డెవలప్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు బాగా బాల్ వేస్తాడు, ఫుట్బాల్ వేస్తాడు అన్నప్పుడు దాంట్లో అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, బాగా ఆడతాడు అన్నప్పుడు దానికి ఇంకా బాగా మంచి ట్రైనర్ని పెట్టి నేర్పిస్తే ఇది ఎస్ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతుందని చెప్పవచ్చు శిక్షణ ద్వారా. సాధారణ ప్రజ్ఞ ఇక్కడ పరీక్షల ద్వారా మాపనం చేయొచ్చు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఇది సాధారణ ప్రజ్ఞ అన్నా ఒకటే, సామాన్య కారకం అన్నా ఒకటే. ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేస్తాము. దీన్ని నిర్దిష్ట లేదా ప్రత్యక్ష పరీక్షల ద్వారా మాపనం చేస్తాము. నిర్దిష్ట పరీక్షల ఎస్ కారకాన్ని మాపనం చేస్తుందని ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.